వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చుక్కల మందుకు చక్కని స్పందన. ఊరూరా వాడవాడన చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేసిన వైద్య సిబ్బంది, ప్రజాప్రతినిధులు, అధికారులు. సిట్టింగ్లకే ఎంపీ పదవులు కట్టబెట్టిన బీజేపీ అధిష్టానం. ఎంపీగా అరవింద్కు టికెట్ రావడంతో నిజామాబాద్ బీజేపీ కార్యాలయంలో ఆర్మూర్లో సంబరాలు. జహీరాబాద్ ఎంపీ అభ్యర్థిగా బీబీ పాటిల్ను ప్రకటన. నేటి సామాజిక పరిస్థితుల్లో బాలికలు, మహిళలు స్వీయ రక్షణ పద్ధతులు నేర్చుకోవాలి. నిజామాబాద్ నగరంలోని గిరిరాజ్ కళాశాల మైదానంలో లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో స్వీయ ఆత్మరక్షణ కార్యక్రమంలో రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి, జిల్లా జడ్జి సునీత కుంచాల, సిపి కల్మేశ్వర్. బాన్స్వాడలో పర్యటించిన మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి. స్థానిక మాతా శిశు ఆసుపత్రిలో చిన్నారులకు చుక్కల మందు వేసిన పోచారం. రెండు రోజుల్లో కప్పలవాగు, పెద్దవాగులో ప్యాకేజ్ 21 అవుట్లెట్ ద్వారా నీళ్లు. వేల్పూర్ నుంచి ఇరిగేషన్ అధికారులకు ఫోన్లో ఆదేశించిన బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. వేల్పూర్లో పల్స్ పోలియో చుక్కలు వేసిన వేముల. పలు వివాహాది శుభకార్యాలకు హాజరు. రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి సమక్షంలో పలువురు కాంగ్రెస్లో చేరిక. పార్టీ కండువా కప్పి బీఆర్ఎస్ నాయకులను కాంగ్రెస్లోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే. ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సుడిగాలి పర్యటన. కన్యకా పరమేశ్వరి ఆలయంలో జరిగిన చండీ యాగంలో పాల్గొన్న ఎమ్మెల్యే. చిన్నారులకు చుక్కల మందు వేయడం వల్ల పోలియో వ్యాధి రాకుండా శాశ్వతంగా రక్షించుకోవచ్చు. కామారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి. వ్యాపారస్తులకు గుడ్ న్యూస్. రాత్రి వేళల్లో సమయం సడలింపు. రానున్న పండగల సందర్భంగా ఇకపై రాత్రి 12 గంటల వరకు వ్యాపారాలు చేసుకోవచ్చన్న సిపి కల్మేశ్వర్. నగరంలోని ఎల్లమ్మగుట్ట ఎల్లమ్మదేవి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో బోనాల పండుగ. పెద్ద ఎత్తున హాజరైన మహిళలు, కాలనీవాసులు. రుద్రూరు మండలంలోని అక్బర్ నగర్లో పులుల హల్చల్. గత కొంతకాలంగా పులి సంచరిస్తుందని అధికారులకు తెలిపినా పట్టించుకోవడం లేదన్న గ్రామస్తులు. తాజాగా పులి దాడిలో మేక మృతి. పురుషులతో సమానంగా నేడు మహిళలు అన్ని విధాలా అభివృద్ధి చెందడం ఆనందంగా ఉందని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి అన్నారు. నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో పీఆర్టీయూ ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పురుషులతో సమానంగా నేడు మహిళలు అన్ని విధాలా అభివృద్ధి చెందుతున్నారని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ నాయకులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఫీమేల్ టీచర్స్ ఎక్కువ ఉంటుంది ఫీమేల్ టీచర్స్ కంటే. ఇఫ్ యూ అగ్రీ ఆర్ నాట్, ఐ డోంట్ నో. డెఫినెట్గా యూ గాట్ వెరీ బిగ్ రోల్ ఇన్ ఎడ్యుకేషన్. దట్టు ఇంకా మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, ఇప్పుడు మన జిల్లాలో 5300 మంది టీచర్లు, ఆల్మోస్ట్ మోర్ దెన్ హాఫ్ టీచర్స్ ఆర్ ఉమెన్ టీచర్స్. సో రియల్లీ ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ మై సెల్ఫ్. ఇంతమంది ఉమెన్ టీచర్స్ పిల్లల్ని ఎడ్యుకేట్ చేస్తున్నారు అంటే ఇట్స్ ఎ వండర్ఫుల్. అంటే హౌ దే ఆర్ బెస్ట్ దే ఆర్ గోయింగ్ టు డూ. బాన్స్వాడలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఎమ్మెల్యే, మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలోని మాతా శిశు సంరక్షణ ఆసుపత్రిలో చిన్నారులకు మాజీ శాసన సభాపతి, బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పల్స్ పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నారులు భవిష్యత్తులో పోలియో బారిన పడకుండా పోలియో చుక్కలు వేయించడం తల్లిదండ్రుల బాధ్యత అన్నారు. బాన్స్వాడలో సుమారు 3500 మంది చిన్నారులను గుర్తించి వివిధ కేంద్రాల ద్వారా పోలియో చుక్కలు వేయించడం జరుగుతుందన్నారు. వారు పుట్టిన పిల్లలకి తెలియదు కాబట్టి పల్స్ పోలియో యొక్క ప్రాముఖ్యతను తల్లిదండ్రులు తెలుసుకోవాలి. వారి బిడ్డలకు
ప్రతి సంవత్సరం 2 చుక్కాల పల్స్ పోలియోను ఇప్పించాలి. పల్లెటూళ్ళలో కూడా కేంద్రాలు ఉన్నాయి. బాన్స్వాడ పట్టణంలో కూడా మాతా శిశు దవాఖానతో పాటు 3,548 మంది పిల్లలకు ఐడెంటిఫై చేశారు. 15 సెంటర్లు పెట్టి ఈరోజు సాయంత్రం వరకు పల్స్ పోలియోను వారికి అందజేస్తారు. చూడడానికి 2 చుక్కలే కానీ జీవితానికి ఒక మెట్టు ఇది. నేను చిన్నగా ఉన్నప్పుడు పల్స్ పోలియో లేనప్పుడు, ఈ విధానం లేనప్పుడు రకరకాల వ్యాధులు వచ్చేటి, పోలియో వ్యాధులు, ఆ వ్యాధులు, ఈ వ్యాధులు. ఇప్పుడు ఆ వ్యాధులు తగ్గడానికి కారణం పల్స్ పోలియో చుక్కలు తీసుకోవడం. తన బిడ్డలకు ఆరోగ్యం కాపాడడానికి కోసం తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈరోజు మన బాన్స్వాడ మాతా శిశు దవాఖాన పిల్లల ఆరోగ్యం బాగుంటేనే సమాజం బాగుంటుందని బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కొందరు చిన్నారులకు స్వయంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పోలియో చుక్కలు వేశారు. చిన్నారులకు బిస్కెట్ ప్యాకెట్స్ అందజేశారు. ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ పిల్లల ఆరోగ్యం బాగుంటేనే సమాజం బాగుంటుందన్నారు. ఇది చాలా మంచి కార్యక్రమం అని పేర్కొన్నారు. 5 సంవత్సరాల లోపు పిల్లలు అంగవైకల్యం రాకుండా పోలియో చుక్కలు తప్పనిసరి వేయించుకోవాలన్నారు. వైద్య బృందం, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, అంగన్వాడీలు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారని అన్నారు. గ్రామాలలో జనాభా ప్రాతిపదికన 1 నుండి 5 సెంటర్ల వరకు ఏర్పాటు చేసి పిల్లలకు పోలియో చుక్కలు వేస్తున్నారు. కావున 5 సంవత్సరాల లోపు పిల్లలున్న తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈరోజు పోలియో చుక్కలు వేసుకోలేని పిల్లలు ఎవరైనా ఉంటే ప్రతి ఒక్కరిని గుర్తించి వారికి కూడా పోలియో చుక్కలు వేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ భీమా జమున, డిప్యూటీ డిఎంహెచ్ఓ రమేష్, వేల్పూర్ మెడికల్ ఆఫీసర్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు నీరడి భాగ్య తదితరులు పాల్గొన్నారు. పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే సమాజం ఆరోగ్యవంతంగా అవుతుందని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంతో ఆధ్వర్యంలో పల్స్ పోలియో కార్యక్రమం చేపట్టడం జరిగింది. వేల్పూర్ గ్రామంలో, నా సొంత గ్రామంలో 5 సంవత్సరాల లోబడి ఉన్న పిల్లలందరికీ ఈ పోలియో చుక్కలు వేయిస్తే వాళ్ళకు ఆరోగ్యవంతంగా ఉంటారు. రకరకాల వ్యాధులు వచ్చే భవిష్యత్తులో రావు అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అయితే దీన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి ఇంట్లో ఎవరింట్లోనైతే 5 సంవత్సరాల లోబడి పిల్లలు ఉంటారో, చిన్న పిల్లలు ఉంటారో, తప్పకుండా ఆయా గ్రామాల్లో ఆ గ్రామ సైజును బట్టి 1, 2, 3, 4, 5 సెంటర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నేటి సామాజిక పరిస్థితుల్లో బాలికలు, మహిళలు స్వీయ రక్షణ పద్ధతులను నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర నిజామాబాద్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన స్వీయ ఆత్మరక్షణ శిక్షణ కార్యక్రమం అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థినులతో పాటు వివిధ శాఖలలో విధులు నిర్వర్తిస్తున్న మహిళా ఉద్యోగినులు వేలాదిగా శిక్షణ కార్యక్రమంలో పాల్గొనడం రికార్డు సృష్టించింది. ఏకకాలంలో 11,000 మంది వరకు శిక్షణలో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించడం ద్వారా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్నారు. విజయవంతంగా కొనసాగిన ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించిన లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు శిక్షణ తరగతులు ముగిసిన మీదట అవార్డును ప్రకటిస్తూ జిల్లా జడ్జి సునీత కుంచాలకు మెడల్ బహుకరించారు. జిల్లా యంత్రాంగం, జిల్లా పోలీస్ శాఖల తోడ్పాటుతో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వీయ ఆత్మరక్షణ శిక్షణ కార్యక్రమంలో నగరంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కేజీబీవీ రెసిడెన్షియల్, గురుకుల పాఠశాలలకు చెందిన హైస్కూల్ బాలికలు, ఇంటర్మీడియట్, డిగ్రీ కళాశాలలకు చెందిన విద్యార్థినులతో పాటు న్యాయ, అటవీ, వైద్యారోగ్య, పోలీస్ తదితర శాఖలలో విధులు నిర్వర్తిస్తున్న మహిళా ఉద్యోగునులు సైతం పాల్గొన్నారు. దీంతో గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం వేలాది మందితో కిక్కిరిసిపోయింది. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి ఎస్ గోవర్ధన్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేయగా జిల్లా జడ్జి సునీత కుంచాల, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి ఎస్ గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ నేటి సామాజిక పరిస్థితుల్లో బాలికలు, మహిళలందరూ స్వీయ రక్షణ పద్ధతులను నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఉద్బోధించారు.
శారీరకంగా మానసికంగా దృఢత్వాన్ని పెంపొందించుకోవాలని, అప్పుడే జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోగలుగుతారని సూచించారు. ఇండియా లెవెల్లోనే కాకుండా ఆసియా స్థాయిలో రికార్డు నెలకొల్పేలా బాలికలు, మహిళలు వేలాదిగా తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ఎంతో సంతోషం కలిగించిందన్నారు. అందరి కృషి, అంకిత భావంతోనే లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ నమోదైందని హర్షం వెలిబుచ్చారు. జిల్లా జడ్జి సునీత కొంచాల మాట్లాడుతూ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డును శిక్షణలో పాల్గొన్న విద్యార్థినులు, యువతులకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. మీ అందరి పట్టుదల, కృషితోనే ఇది సాధ్యమైందన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో బాలికలు, మహిళలకు స్వీయ రక్షణపై అవగాహన కల్పించాలనే సదుద్దేశంతో గత జనవరి 27వ తేదీన మొదటగా 700 మంది బాలికలకు జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించిందని, ఆ స్ఫూర్తిని కొనసాగిస్తూ ఇప్పటి వరకు 14,000 మందికి శిక్షణ ఇప్పించడం జరిగిందన్నారు. తాజాగా నిర్వహించిన కార్యక్రమానికి కూడా తమ అంచనాలకు మించి విద్యార్థినులు, వివిధ శాఖల ఉద్యోగినులు హాజరై లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు సాధించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు తోడ్పాటును అందించిన జిల్లా యంత్రాంగం, పోలీస్ తదితర శాఖల అధికారులను అభినందిస్తూ కృతజ్ఞతలు తెలియజేశారు. పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ మాట్లాడుతూ స్వీయ రక్షణ పద్ధతులను నేర్చుకున్నవారు ఒక్కొక్కరు కనీసం మరో 10 మందికి వాటిని నేర్పాలని, తద్వారా 1,00,000 మందికి పైగా స్వీయ రక్షణ శిక్షణ పొందినట్లు అవుతుందన్నారు. శిక్షణను నిలిపివేయకుండా మునుముందు కూడా కొనసాగించాలని సూచించారు. తరపు నుంచి ఆడపిల్లలకి, వర్కింగ్ ఉమెన్కి సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ అనే దీని మీద ప్రోగ్రామ్ ప్లాన్ చేయడం జరిగింది. అట్లాగే ట్రైనింగ్, అంటే ఈ ట్రైనింగ్ అనేది మేము మొత్తంగా చాలా స్కూల్స్, డిగ్రీ కాలేజెస్, అలాగే వర్కింగ్ ఉమెన్ ఫ్రమ్ వేరియస్ డిపార్ట్మెంట్స్ వీళ్ళందరికీ కూడా ఒక నెల రోజుల నుంచి ట్రైనింగ్ ఇప్పించడం జరిగింది. అందరికీ ఒకే రోజు ప్రోగ్రాం పెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఈ గ్రౌండ్స్లో ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. మేము నిన్నటి వరకు అందరికీ కలిపి 14,000 మందికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఈ ఒక్క నెల రోజుల్లో. ఈ 14,000 మందిలో దాదాపు 11,000 మంది పైన ఈరోజు ప్రదర్శనలో పాల్గొన్నారు. మా ఉద్దేశం ఏంటంటే ఈ ప్రోగ్రామ్ ఇలా చేయడానికి పిల్లలందరికీ, అంటే ఆడపిల్లలందరికీ కూడా సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ అనేవి తప్పనిసరిగా వచ్చి ఉండాలి. అవి వాళ్ళ రొటీన్లో ఒక భాగమై ఉండాలి. ఎందుకంటే ఈ రోజు మనం చూస్తున్నాం ఆడపిల్లలకి ఎంత సేఫ్టీ ఉంది, బయటికి వెళ్తే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అనేది మనం చూస్తున్నాం. కాబట్టి ఈ పరిస్థితులకు అనుగుణంగా ఆడపిల్లలు కానివ్వండి, వర్కింగ్ ఉమెన్ కానివ్వండి, చాలామంది పబ్లిక్ సెక్టార్లో పనిచేస్తున్నారు, ఉమెన్ కండక్టర్స్ ఉన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో జరిగిన టీఆర్ఎస్ నేతల శుభకార్యాలు, వివాహ వేడుకల్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో పర్యటించిన ప్రశాంత్ రెడ్డి వేల్పూర్, బాల్కొండ, ఆర్మూర్లో జరిగిన టీఆర్ఎస్ నేతల వివాహ శుభకార్యాలలో ప్రశాంత్ రెడ్డి పాల్గొని నవ దంపతులను ఆశీర్వదించారు. అనంతరం పలువురు టీఆర్ఎస్ నేతలను సైతం ఆయన పరామర్శించారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి వెంట ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. ఏర్గట్ల మండలం తోర్తి గ్రామంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు అన్నదానం జాతర నిర్వహించారు. తొర్తి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో ఆదర్శ సంఘం సభ్యులు మాట్లాడుతూ స్వామివారి జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. దూర ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ సంఘం అధ్యక్షుడు మాలెపు శ్రీనివాస్, కోశాధికారి కుండ సంతోష్, సలహాదారులు తోకల ఈశ్వర్, మెరుగు మహేష్, ఈర్గాల మారుతి, కొలిప్యాక అశోక్, కొండ నర్సయ్య, రాజేశ్వర్, రఫీక్ తదితరులు పాల్గొన్నారు. తొర్తి గ్రామం నందు గత నెల ఫిబ్రవరి 27వ తారీఖు నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనాయి. అందులో భాగంగా ఈరోజు అన్నదాన సత్రము ప్రారంభమైంది. భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అదేవిధంగా ఈరోజు పూర్ణాహుతి కార్యక్రమం జరిగింది. సాయంత్రము 4 గంటలకు కూడా నాగవేలి కార్యక్రమం ఉంది. ఈ జాతరకు వచ్చినటువంటి భక్తులందరూ కూడా మా గ్రామం తరఫున, ప్రజల తరఫున, మా పెద్ద మనుషుల పక్షాన అందరి తరఫున. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి సమక్షంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్లో చేరారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే నివాసం వద్ద గల ఆయన వ్యక్తిగత కార్యాలయంలో రూరల్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పలువురు ఎమ్మెల్యే భూపతి రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి, సంక్షేమం జరుగుతుందని వారన్నారు. నేను ఎన్నికైన తర్వాత మన నా నాయకత్వంలో పనిచేస్తాం, ఇంకా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తాం. ఇంకా రాబోయే కాలంలో మనం ఏదైతే సోనియా గాంధీ గారికి మాట ఇచ్చినామో, మరి తెలంగాణ ఇచ్చినందుకు ఇక్కడ మనము మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా పార్లమెంట్లో కూడా మన ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మనం శాయశక్తులా పనిచేద్దామని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ,
మోర్తాడ్ మండలం దొన్పాల్ గ్రామంలో శ్రీ 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 శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు. దొన్పాల్ గ్రామంలో నేడు స్వామివారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించామని చెప్పారు. స్వామివారిని చుట్టుపక్కల ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చి దర్శించుకున్నారని వేద పండితుడు గురుమంచి చంద్రశేఖర శర్మ తెలిపారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. రేపు రథోత్సవం జాతర నిర్వహించనున్నామని గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు. ఈ ఉత్సవాలలో భక్తులు పాల్గొనాలని కోరారు. గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు గుల్ల గంగాధర్, ఉపాధ్యక్షుడు పరస చిన్నారెడ్డి, క్యాషియర్ ముత్యాల లక్ష్మణ్, వైస్ క్యాషియర్ తెనుగు గంగాధర్, దేవాదాయ శాఖ పరస రాజేందర్, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు, భక్తులు పాల్గొన్నారు. అరవింద్కి బీజేపీ ఎంపీ టికెట్ మరోసారి రావడంతో పార్టీ కార్యాలయంలో సంబరాలు నిర్వహించారు. నిజామాబాద్ ఎంపీగా మరోసారి అరవింద్ను బీజేపీ అధిష్టానం ప్రకటించడంతో జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో నిఖిల్ సాయి చౌరస్తా వద్ద పార్టీ కార్యకర్తలు సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ పాల్గొన్నారు. మరోసారి ఎంపీ అరవింద్ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పాల్గొన్నారు. అక్కడ మోడీ, ఇక్కడ ఏడీ, మామూలు మెజార్టీతోటి కాదు, కనీ విని ఎరగని రీతిలో రికార్డ్ బ్రేక్. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ 400 పార్. ఇక్కడ అరవింద్ ధర్మపురి గారు రెండవసారి పార్లమెంటు నియోజకవర్గ సభ్యుడిగా నిజామాబాద్ ఎంపీగా ఒక రికార్డు సృష్టించబోతా ఉన్నాడు. బాల్కొండ నియోజకవర్గంలో ప్రవహించే కప్పలవాగు పెద్దవాగులో ప్యాకేజ్ 21 ద్వారా ఏర్పాటు చేసిన అవుట్లెట్ల ద్వారా వాగుల్లోకి నీరు అందించాలని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఇరిగేషన్ అధికారులతో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఫోన్లో మాట్లాడారు. వాగు పరివాహక గ్రామాల రైతుల కోరిక మేరకు గడిచిన 20 రోజుల క్రితమే ఇరిగేషన్ సీఈతో ఫోన్లో మాట్లాడి ఎమ్మెల్యేగా లెటర్ ద్వారా కూడా నీళ్లు వదలాలి అని విన్నవించడం జరిగిందన్నారు. అధికారులు కూడా ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించాం, కానీ నీటి విడుదల విషయంలో ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నారు. ఇప్పటికైనా నీటిని వాగుల్లో వదలకపోతే ఆ 2 వాగుల వెంబడి ఉన్న గ్రామాల వరి పంటలు ఎండిపోయే అవకాశం ఉన్నదని అన్నారు. బాబ్లీ నుండి కూడా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు నీళ్లు వదిలారు. కావున మొదటి విడతగా రోజుకు 300 క్యూసెక్కుల చొప్పున 10 రోజులు 0.5 టీఎంసీల నీరు వదలాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. 2 రోజులు వేచి చూసి ఒకవేళ ఈ ప్రభుత్వం నీళ్లు వదలకపోతే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయా పరివాహక గ్రామాల రైతులతో కలిసి ప్రత్యక్ష పోరాట కార్యాచరణ ఉంటుందని ఎమ్మెల్యే తెలియజేశారు. మన పెద్దవాగులో ఉన్న అవుట్లెట్ ఏమో ప్యాకేజ్ 21 తోటి వచ్చేది. పెద్దవాగులో ఉన్న అవుట్లెట్ తోటేమో పచ్చల్నాడు కూడా, వేల్పూరు, మోతే, రామన్నపేట, అట్లనే జాన్కంపేట, ఈ రైతులంతా కూడా రోజు వస్తున్నారు నా దగ్గరికి. మీరు పెట్టించి ఏం లాభం సార్, మీరు అవుట్లెట్ పెట్టించారు, నీళ్ళు ఇవ్వకపోతే ఏం లాభం సార్ అని. అదొక విషయం. ఈ 5 ఊర్లో వస్తున్నారని చెప్పానంటే మీరు చెప్పడానికి చెప్తున్నారు. చిన్నారులకు చుక్కల మందు వేయడం వల్ల పోలియో వ్యాధి రాకుండా శాశ్వతంగా రక్షించుకోవచ్చని కామారెడ్డి ఎమ్మెల్యే కటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులకు చుక్కల మందు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలియో రహిత దేశాన్ని నిర్మించాలని తెలిపారు. 5 ఏళ్లలోపు వయసున్న చిన్నారులందరికీ తప్పనిసరిగా చుక్కల మందు వేయించాలని తల్లిదండ్రులను కోరారు. చిన్నారులకు జ్వరం, జలుబు, దగ్గు వంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా కూడా వారికి చుక్కల మందు వేయించాలని సూచించారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ 100% లక్ష్యాన్ని విజయవంతం చేయడానికి ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, యోజన సంఘాల ప్రతినిధులు సహకారం అందించాలని తెలిపారు. జిల్లాలో 1,02,555 మంది 5 సంవత్సరాలలోపు చిన్నారులు ఉన్నారని తెలిపారు. ఈ నెల 4, 5వ తేదీలలో వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి మిగిలిపోయిన చిన్నారులకు చుక్కల మందు వేయడానికి ఏర్పాట్లు పూర్తి చేశారని చెప్పారు. జిల్లాలో 733 పల్స్ పోలియో బృందాలు, 48 సంచార బృందాలను ఏర్పాటు చేశారన్నారు. 2,932 మంది ఆరోగ్య ఆశా కార్యకర్తలు, 69 మంది పర్యవేక్షణ అధికారులు సేవలందిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఇందుప్రియ, జిల్లా వైద్యాధికారి లక్ష్మణ్ సింగ్, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ సుజాత, వైద్యులు, జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ రాజన్న, రోటరీ క్లబ్ ప్రతినిధులు, ఎన్సీసీ వాలంటీర్లు పాల్గొన్నారు.
ఆర్మూర్ పట్టణంలో నూతన అమర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఆర్మూర్లోని అమర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులు ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆర్మూర్ ప్రాంత ప్రజలకు దూర ప్రాంతాలకు వెళ్లకుండా మెరుగైన వైద్య సేవలు అందుబాటులో వచ్చాయని తెలిపారు. ఆసుపత్రి వైద్యులు డాక్టర్ అమర్ మాట్లాడుతూ నూతన హంగులతో అమర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేయడం జరిగిందని, ఆర్మూర్ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యాన్ని తక్కువ ఫీజుతో అందిస్తామని, ప్రతి గురువారం ఉచిత సేవలు సైతం ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, నాయకులు తదితరులు ఉన్నారు. మేము ఇవాళ మన నూతన హాస్పిటల్ అమర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించడం జరుగుతుంది. మా వద్ద ఆర్థోపెడిక్ సేవలు, స్త్రీల సమస్యలకు సంబంధించిన సేవలు, ప్రసూతి వైద్య సేవలు మరియు జనరల్. ఎల్లమ్మగుట్ట రేణుక ఎల్లమ్మ ఆలయంలో ఆదివారం బోనాల పండుగ అత్యంత వైభవంగా నిర్వహించారు. నగరంలోని ఎల్లమ్మగుట్ట రేణుక ఎల్లమ్మ ఆలయంలో 9వ వార్షికోత్సవం సందర్భంగా భక్తులు ఓడిబియ్యం అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ పెద్దలు మాట్లాడుతూ 9వ వార్షికోత్సవం సందర్భంగా రేణుక ఎల్లమ్మ ఆలయంలో మొక్కులు తీర్చుకున్నారని భక్తులు కోరికలు కోరుతాయి. అందుకే భక్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని రేణుక ఎల్లమ్మ ఓడిబియ్యం హారతి భక్తులు ఒక్కళ్ళు తెచ్చుకున్నారు. ఈరోజు సాయంత్రం ఎల్లమ్మగుట్ట రేణుక ఎల్లమ్మ ఆలయంలో నుంచి కోర్టు చౌరస్తా, సిపి ఆఫీస్ నుంచి మళ్లీ రైల్వే కమాండ్ నుంచి ఎల్లమ్మగుట్ట రేణుక ఎల్లమ్మ ఆలయంలో చేరుతాయి. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచినటువంటి ఎల్లమ్మ ఆలయం ఎల్లమ్మగుట్టలోని ఎల్లమ్మ ఆలయ 9వ వార్షికోత్సవ వేడుకలు జరుపుకుంటా ఉన్నాం. ఆలయం పునర్నిర్మించి పెద్ద ఎత్తున ప్రతిష్టాపన చేసుకొని 9 సంవత్సరాలు గడుస్తున్న తరుణంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదంతో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో జీవించడం జరుగుతుంది. పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారి ఆశీర్వాదం కోసం ఆ ఎల్లమ్మ. చింతలూరు గ్రామాభివృద్ధికి సహకరించిన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డికి గ్రామ నాయకులు, కార్యకర్తలు కృతజ్ఞతలు తెలిపారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతి రెడ్డి సహకారంతో చింతలూరు గ్రామాభివృద్ధికి 5 లక్షల రూపాయలు మంజూరు చేయడం వల్ల ఈరోజు చింతలూరు గ్రామంలో 5 లక్షల విలువ గల సీసీ రోడ్డు పనులు ప్రారంభించారు. గెలిచిన అనతి కాలంలోనే గ్రామాభివృద్ధికి సహకరించిన ఎమ్మెల్యేకి గ్రామ నాయకులు, ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి బీర్కూర్ యూత్ కాంగ్రెస్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. బీర్కూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మెగా డిఎస్సి 11,062 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ విడుదల చేసిన సందర్భంగా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో బీర్కూర్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు దొంతురం కాశీరం మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల తరబడి వేచి చూస్తున్నటువంటి డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేసి అలాగే వివిధ శాఖల వారీగా జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసి నిరుద్యోగుల కళ నెరవేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు శివదేశాయ్, గుండ్లరాజు, మేకల రాహుల్, గొల్లకుమార్ తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వము ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి డిఎస్సిని నిరుద్యోగులు ఎంతగానో మాలాంటి ఉద్యోగం రాక నిరుద్యోగులు మిగిలిపోయినారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న డిఎస్సి వేయడం జరిగింది. అందుకనే మేము నిరుద్యోగుల తరపున సీఎం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. సాలూరు అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. సాలూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆదివారం పల్స్ పోలియోను ప్రతి సంవత్సరం మార్చి 3న ఈరోజు పురస్కరించుకుని 5 సంవత్సరాల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. ఆరోగ్య సిబ్బంది సాలూరు అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద, అదేవిధంగా సాలూరు గ్రామంలో ఆరోగ్య సిబ్బంది అందుబాటులో ఉంటారని, మహారాష్ట్ర, తెలంగాణలో వస్తున్న వాహనాలకు ఆపి చిన్నపిల్లలకు పోలియో చుక్కలు వేస్తున్నారని స్థానికులు ఉపయోగించుకోవాలని తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. భాగంగా 3వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు 3 రోజులు 0 to 5 సంవత్సరాల వరకు పిల్లలకు పల్స్ పోలియో డ్రాప్స్ 2 చుక్కలు వేస్తున్నారు. ఈ సాలూరు చెక్ పోస్ట్లో ఇక్కడికి వెళ్ళే వెహికల్స్ అన్నీ. అక్బర్ నగర్లో పులులు హల్చల్ చేస్తున్నాయి. అటవీ శాఖ అధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.
రుద్రోడ్ మండలంలోని అక్బర్ నగర్ గ్రామంలో శనివారం రాత్రి షేక్ బిలాల్ అనే వ్యక్తికి చెందిన మేకను రాత్రి సమయంలో పులి దాడి చేసి చంపేసింది. ఈ మధ్య తరచూ పులుల సంచారంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. శనివారం రాత్రి ప్రధాన రహదారి పక్కనే గదిలో ఉన్న మేకపై దాడి చేసి చంపివేయడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. గత కొన్ని రోజులుగా గ్రామం మధ్యలోకి 2 చిరుత పులులు వచ్చాయని, అదేవిధంగా గ్రామ శివారులో ఉన్న గడిలో కూడా 4 చిరుత పిల్లులు సంచరిస్తున్నట్లు వాటిని స్థానికులు చూసినట్లుగా చెప్తున్నారు. పులుల సంచారంపై అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టి బోనులు ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలు కాపాడాలని అక్బర్ నగర్ గ్రామ ప్రజలు కోరుతున్నారు. పులి అని చాలా మంది ఆందోళన పడుతున్నారు. అది వాస్తవం కూడా. అది మొన్న మధ్యలో ఫారంలోకి వచ్చిందని ఫోటోలు తీసినారు. వాస్తవానికి ఉన్నాయి. 3 పిల్లలు పులితో తిరుగుతుంది. అది మొన్న 20 రోజుల క్రితం ఇక్కడ ఫారంలో ఒక చెరుకు తోటలో కూడా ఒక పందికి చీరేసింది. అయినా ఆ ఫారెస్ట్లో వచ్చి చూసిపోయారుగానే పెద్దగా పట్టించుకోకొచ్చిండ్రు. అది ఇలా జనాలకు ప్రమాదంగా మారింది. అది మొన్న అట్లా పొలాలకు వెళ్ళి అది ఒక దుడ్డ కొరికేసింది. 5 సంవత్సరాల లోపు పిల్లలకు ఖచ్చితంగా పోలియో చుక్కలు వేయించాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని గోల్ బంగ్లా ప్రాంతంలో పోలియో చుక్కల కార్యక్రమాన్ని జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ అశోక్, డిప్యూటీ డిఎంఎండ్ఓ డాక్టర్ రమేష్తో కలిసి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులకు రాకేష్ రెడ్డి స్వయంగా పోలియో చుక్కలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 5 సంవత్సరాల లోపు పిల్లలకు తప్పకుండా పోలియో చుక్కలు వేయించి వారి భవిష్యత్తుకు మంచి బాటలు వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ అధికారులు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, బీజేపీ నాయకులు తదితరులు ఉన్నారు. వ్యాపార సంస్థలకు గుడ్ న్యూస్. రాత్రి సమయ వేళలపై సడలింపు ఇచ్చినట్లు తెలుస్తోంది. మహాశివరాత్రి, గుడ్ ఫ్రైడే, రంజాన్, ఉగాది, శ్రీరామనవమి, హనుమాన్ జయంతి పండుగలను దృష్టిలో ఉంచుకొని రాత్రి 12 గంటల వరకు వ్యాపారాలు నిర్వహించుకునే వెసులుబాటు కల్పించారు. ప్రస్తుతం రాత్రి 10:30 లోపు వ్యాపారాలు మూసివేయాలనే నిబంధన అమల్లో ఉంది. అయితే తాజా సడలింపు ఏప్రిల్ నెల చివరి వరకు మాత్రమే అమల్లో ఉండనుంది. ఆర్మూర్ పట్టణంలోని కన్యకా పరమేశ్వరి ఆలయంలో కొనసాగుతున్న ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన చండీ యాగ కార్యక్రమంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆర్మూర్ కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆర్య వైశ్య సంఘం సభ్యులు ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికి సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ ధర్మాన్ని కాపాడుకోవడానికి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, హిందూ దేశ స్థాపనకు ప్రతి పౌరుడు ముందుకు రావాలని పేర్కొన్నారు. పిల్లలకు చిన్ననాటి నుండి సాంప్రదాయాలు, ధర్మాన్ని తెలపాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య సంఘం సభ్యులు, బీజేపీ నాయకులు తదితరులు ఉన్నారు. మన కళ్ళ ముందు మన బిడ్డలు, మన సంతానం అవమానపడద్దు. ఇట్లాంటి బిడ్డలు పొద్దున ఏమంటారు క్యాప్ పెట్టుకొని తురుకోలాగా బలవంతంగా మత మార్పులు కావద్దు. అది అయింది. చరిత్ర అంతా రక్తస్తిక్తమైపోయింది మొత్తం భారతదేశానికి. కాబట్టి వీరందరూ తెలిసిన వాళ్ళు, డబ్బున్న వాళ్ళు, వ్యాపారాలు. కాబట్టి అందరూ మనం మంచిగా ఉండాలా. 5 సంవత్సరాల వయసు గల పిల్లలందరికీ ప్రతి ఒక్క తల్లిదండ్రులు తప్పకుండా తమ విధిగా పోలియో చుక్కలను వేయించాలని జిల్లా అదనపు పాలనాధికారి కిషోర్ కుమార్ పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రయాణ ప్రాంగణంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా 5 ఏళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలను డిఎంఎన్హెచ్ఓ ధనరాజ్తో కలిసి వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచేందుకు భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పల్స్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని చేపడుతుందన్నారు. 5 సంవత్సరాల లోపు చిన్నారులకు తల్లిదండ్రులు పల్స్ పోలియో వేయించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. భారతదేశం మొత్తం కూడా పోలియో రహిత దేశంగా సర్టిఫికేట్ పొంది ఉన్నది. అదేవిధంగా మన నిర్మల్ జిల్లాలో కూడా పోలియో రహిత జిల్లాగానే ఉంది. కాకపోతే ఎవరైనా మైగ్రేట్ పాపులేషన్ బయట దేశాలకు వెళ్ళి వచ్చినప్పుడు మళ్ళీ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పల్స్ పోలియో కార్యక్రమం చేపడుతున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని డిచ్పల్లి 32 పడకల ఆసుపత్రిలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని డిచ్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అమృతపూర్ గంగాధర్ ప్రారంభించారు. డిచ్పల్లి మండల కేంద్రంలో 32 పడకల ఆసుపత్రిలో పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా 5 సంవత్సరాల పిల్లలకు పోలియో డ్రాప్స్ చుక్కలు వేసి ప్రారంభించారు. ఆయనతో పాటు కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు వెంకటేష్, మోయిన్ అలీం, లాలా, ఇమ్రాన్, వినోద్ సాగర్, యూత్ సభ్యులు, ప్రభుత్వ వైద్యాధికారి, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమృతపూర్ గంగాధర్ మాట్లాడుతూ మండలంలోని అప్పుడే పుట్టిన శిశువు నుండి 5 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి ఒక్క చిన్నపిల్లకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని, 5 సంవత్సరాల చిన్నపిల్లల తల్లిదండ్రులు
తప్పకుండా వివిధ గ్రామాలలో ఏర్పాటు చేసిన పోలియో కేంద్రాలలో 2 చుక్కల పోలియో చుక్కలు వేయించి ప్రాణాంతకమైన వ్యాధుల నుండి చిన్నపిల్లలను రక్షించాలని సూచించారు. మండల వ్యాప్తంగా 25 పోలియో కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలియో కేంద్రాలు ఉంటాయని, ఏ ఒక్క చిన్నపిల్లలు మిస్ కాకుండా 100% పోలియో చుక్కలు చిన్నపిల్లలకు వేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి సహకారంతో 32 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా ఏర్పాటు చేసుకుంటున్నామని, దీనికి కృషి చేస్తున్న రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. ఆరోగ్య కేంద్రం ఇలాంటి ఆశ్రమంలో తనకు సంప్రదించాలని ఈయన కోరారు. నేడు పోలియో దినోత్సవం సందర్భంగా మా యొక్క మండల్ డిచ్పల్లి మండల్ గవర్నమెంట్ హాస్పిటల్లో 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు బాలికలకు మా యొక్క హాస్పిటల్ స్టాఫ్ చాలా విజయవంతంగా ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఈరోజు ప్రొద్దున నుండి 8 గంటల నుండి ఇప్పటి వరకు 45 బాలికలకు పోలియో చుక్కలు వేయడం జరిగింది. ముప్కాల్ మండల కేంద్రంలో అన్ని గ్రామాలలో పల్స్ పోలియో చుక్కల కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. 2 చుక్కలు మీ పిల్లల జీవితానికి భరోసా అనే నినాదంతో మండల కేంద్రంలో ఉన్న ప్రతి ఊరు, ప్రతి గడప, ప్రతి వాడ చిన్నారులకు మండల ప్రజాప్రతినిధులు మరియు అధికారుల ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో పల్స్ పోలియో కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, తల్లిదండ్రులు మీ యొక్క పిల్లలను తీసుకొని మీ గ్రామంలో ఉన్న గ్రామ పంచాయతీలో ఉన్న పోలియో కేంద్రాలకు వెళ్లి 2 చుక్కలు పోలియో వేయించుకోగలరని కోరారు. మీ చిన్నారులకు భవిష్యత్తులో పోలియో బారిన పడకుండా మరియు అంగవైకల్యం కాకుండా జాగ్రత్త పడవలసిన బాధ్యత తల్లిదండ్రులదే అని తెలిపారు. ఈ పోలియో చుక్కలు ఇప్పుడు జన్మించిన శిశువు నుండి 5 సంవత్సరాలు నిండి ఉన్న పిల్లలకు ఈ పల్స్ పోలియో చుక్కలు వర్తిస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, ప్రజాప్రతినిధులు, ఆయా గ్రామాల ఆశా వర్కర్లు, ఏఎన్ఎం సిబ్బంది పాల్గొన్నారు. వారణాసిలోని కాశీ మోక్షయాత్ర ట్రస్ట్కు మంచాల శంకరయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వైకుంఠ రథాన్ని అందజేశారు. నగరంలోని న్యాల్కల్ చౌరస్తాలో రథానికి హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతీ స్వామి పూజలు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ మంచాల జ్ఞానేందర్ మాట్లాడుతూ, కాశీకి చెందిన కొందరు నిజామాబాద్కు వచ్చినప్పుడు వైకుంఠ రథాలను చూసి ఇటువంటివి కాశీలో సైతం ఏర్పాటు చేయాలని కోరగా ట్రస్ట్ ఆధ్వర్యంలో వైకుంఠ రథాన్ని ప్రత్యేకంగా తయారు చేయించామన్నారు. కాశీలో రథానికి అయ్యే ఖర్చును మంచాల శంకరయ్య ట్రస్ట్ భరిస్తుందని జ్ఞానేందర్ తెలిపారు. ఇటువంటి వైకుంఠ రథం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే మొదటిదని, దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో వైకుంఠ రథాన్ని పెట్టడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఒక్క రథం సరిపోని పక్షంలో మరో 3 రథాలను అందించే ప్రయత్నం చేస్తామన్నారు. ఇప్పటి వరకు నిజామాబాద్, బోధన్, బాన్స్వాడ, సిరిసిల్ల, వేములవాడ, కనగర్తి, హైదరాబాద్లో వైకుంఠ రథాలు నడుస్తున్నాయని, ఇప్పటి వరకు 19,000 అంత్యక్రియలకు రథాలను ఉపయోగించారని, అలాగే ఆత్మలు వదిలిన శరీరాలను భద్రపరిచే ఫ్రీజర్లు 10 ఉన్నాయని జ్ఞానేందర్ వివరించారు. శంకరయ్య చారిటబుల్ ట్రస్ట్ నుండి కాశీలో వైకుంఠ రథం స్టార్ట్ చేయడం జరిగింది. మంచాల శంకరయ్య చారిటబుల్ ట్రస్ట్ నుండి వివిధ ప్రాంతాలలో వైకుంఠ రథాలు ఇప్పటి వరకు ఉన్నాయి, వినియోగించుకుంటున్నారు. ఈ కాశీలో ఏంటంటే లాస్ట్ టైం వాళ్ళు నిజామాబాద్కి వచ్చినప్పుడు మా దగ్గర కూడా ఇట్లాంటిది ఒక వైకుంఠ రథం పెట్టాలి అని అడిగితే సరే అని నేను ఏం చేసినట్టే అక్కడ కాశీలో మన ధామ్ దగ్గర మేము ట్రస్ట్కు కాశీ మోక్షయాత్ర ట్రస్ట్ అని ఉంటుంది. ఆ ట్రస్ట్ వాళ్ళకు అక్కడ నా ట్రస్ట్కి వెళ్ళి వాళ్ళకి అప్పచెప్పి మా ట్రస్ట్ నుండే మొత్తం టోటల్ ఏంటంటే దీన్ని బాగా చూసుకుంటూ జరుగుతుంది. ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో 36వ వారం స్వచ్ఛ కాలనీ, సమైక్య కాలనీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్మూర్ కాలనీ కమిటీ సభ్యులు కాలనీలో ఉన్న చెత్త చెదరాన్ని తొలగించి రోడ్లను, డ్రైనేజీలను శుభ్రం చేసుకున్నారు. అనంతరం కాలనీ కమిటీ అధ్యక్షుడు అశోక్ మాట్లాడుతూ, ప్రతి వారం జర్నలిస్ట్ కాలనీలో స్వచ్ఛ కాలనీ, సమైక్య కాలనీ కార్యక్రమాన్ని నిర్వహించి కాలనీని అన్ని రకాలుగా శుభ్రం చేసుకోవడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ కాలనీని పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఎటువంటి వ్యాధులు సైతం ప్రబలకుండా ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు. 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చెందింది అని ఏ రీతిగా అయితే అంటుంటామో, ఏ అభివృద్ధి కార్యక్రమమైనా మరి ఇప్పుడు ఇది 36వ వారం కాబట్టి 3, 6 చాలా చక్కగా అభివృద్ధి పథంలో దూసుకుని వెళ్తుంది. మరి ఇదే రీతిగా ఐక్యంగా కాలనీ వాసులందరూ కూడా తమ కాలనీని శుభ్రంగా ఉంచుకుంటారని ఆశిస్తూ మిగతా వాళ్ళు కూడా దీన్ని ఆదర్శంగా పాటించాలని కోరుకుంటూ ఆర్మూర్ పట్టణంలోని కొత్త బస్టాండ్లో ఏర్పాటు చేసిన పోలియో చుక్కల కేంద్రాన్ని డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ రమేష్ ప్రారంభించారు.
ఆర్మూర్లో డిప్యూటీ డిఎంహెచ్ఓ రమేష్ చిన్నారులకు పోలియో చుక్కలను వేశారు. అనంతరం డిఎంహెచ్ఓ డాక్టర్ రమేష్ మాట్లాడుతూ 5 సంవత్సరాల లోపు పిల్లలకు ఖచ్చితంగా పోలియో చుక్కలు వేయించాలన్నారు. 3 రోజుల పాటు పోలియో చుక్కల కార్యక్రమం కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య శాఖ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు. సిరికొండలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని మండల ప్రభుత్వ వైద్యాధికారి ప్రారంభించారు. సిరికొండ మండల వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సిరికొండ మండల ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ అరవింద్ తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ అరవింద్ మాట్లాడుతూ మండలంలోని అప్పుడే పుట్టిన శిశువు నుండి 5 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి ఒక్క చిన్నపిల్లకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని, 5 సంవత్సరాల చిన్నపిల్లల తల్లిదండ్రులు తప్పకుండా వివిధ గ్రామాలలో ఏర్పాటు చేసిన పోలియో కేంద్రాలలో 2 చుక్కల పోలియో చుక్కలు వేయించి ప్రాణాంతకమైన వ్యాధుల నుండి చిన్నపిల్లలను రక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ అరవింద్, సిహెచ్ఓ అనంతరావు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. 54 పోలియో బూతులు ఉన్నాయి. ప్రతి గ్రామాల్లోనూ బూతులు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి మండలంలోని ప్రతి గ్రామంలో ప్రజలంతా 5 సంవత్సరాల పిల్లలందరికీ 2 చుక్కల పోలియో డ్రాప్స్ వేయించారు. దర్పల్లి మండల కేంద్రంలో పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం సూపర్వైజర్ నిర్మల ఆధ్వర్యంలో నిర్వహించారు. దర్పల్లి గ్రామ పంచాయతీ, పాత బస్టాండ్, అంబేద్కర్ విగ్రహం, ఎస్సీ హాస్టల్, ప్రభుత్వ దవాఖానా, జ్యోతి అంగన్వాడీ సెంటర్లలో పోలియో చుక్కలు వేస్తున్నారు. పోలియోపై విజయం సాధించడంలో దేశానికి తోడ్పడండి. రాష్ట్రం యొక్క అన్ని జిల్లాల్లో పోలియో దినంగా ఈరోజు జరపబడుతుంది. 5 ఏళ్ల వయసు వరకు గల ప్రతి చిన్నారికి ప్రతిసారి పోలియో మోతాదు ఇప్పించిందన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ నిర్మల, ఏఎన్ఎం నాగమణి, అంగన్వాడీ టీచర్ రాధా, అంగన్వాడీ టీచర్ మాధవి, ఆశా వర్కర్ సుజాత తదితరులు పాల్గొన్నారు. దర్పల్లిలో బస్ స్టాండ్లో, జీపీలో, మళ్ళీ బీసీ హాస్టల్లో వేస్తున్నాం, బూత్ వైజ్గా వేస్తున్నాము. నెక్స్ట్ డే హౌస్ టు హౌస్ విజిట్ చేసి మిగిలిన వాళ్ళకి ఎవరైతే మిస్ అయి ఉంటారో వాళ్ళకి హౌస్ టు హౌస్ విజిట్ చేసి వాళ్ళకి అక్కడ వేయడం జరుగుతుంది. అంటే ఆ విజిట్లో కూడా ఎక్స్ మార్క్స్ ఎవరైనా ఉంటే కనుక, ఎవరైనా ఇళ్లలో ఉండి లేకుండా లాక్ వేసి ఉంటే వాళ్ళకి పోలియో చుక్కలకు చక్కని స్పందన లభించింది. మండల వ్యాప్తంగా ఆదివారం పోలియో చుక్కల కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పల్లెల్లో గల్లీ మొదలుకొని మండలం వరకు మండల వ్యాప్తంగా ప్రజాప్రతినిధి, జెడ్పీ చైర్మన్ దాదన్నగర్ విఠలరావు, ఎంపీడీఓ క్రాంతి, మండల వైద్యాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పోలియో చుక్కలు వేయడంలో నిమగ్నమయ్యారు. ఉదయం నుంచి అప్పుడే పుట్టిన చిన్నారి నుండి మొదలుకొని 5 సంవత్సరాల చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తున్నారు. చిన్నారులు పోలియో బారిన పడకుండా ముందు జాగ్రత్తగా పోలియో చుక్కలు వేస్తే పోలియో బారిన పడకుండా ఉంటారని వైద్యాధికారులు వెల్లడిస్తున్నారు. దీనిలో భాగంగా మాక్లూరు మండల వ్యాప్తంగా పోలియో చుక్కల కార్యక్రమాన్ని 3, 4, 5 తేదీల్లో పకడ్బందీగా నిర్వహించనున్నట్లు మండల అధికారులు, వైద్య సిబ్బంది, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. పోలియో చుక్కలకు చక్కని స్పందన. ఊరు, వాడ, పల్లె, పట్టణంలో పోలియో చుక్కల కార్యక్రమాన్ని మండల అధికారులు, వైద్య సిబ్బంది చక్కగా నిర్వహిస్తున్నారు. మండల వ్యాప్తంగా ఆదివారం పోలియో చుక్కల కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆర్మూర్ పట్టణంలోని మేరు సంఘ భవనంలో మేరు సంఘం ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా లైఫ్ హాస్పిటల్, కృష్ణ కార్డియాక్ సెంటర్, జ్యోతి డెంటల్ హాస్పిటల్ వైద్యులు పరీక్షలు నిర్వహించి తగిన సలహాలు, సూచనలు చేసి ఉచితంగా మందులు అందించారు. అనంతరం మేరు సంఘం అధ్యక్షుడు మాట్లాడుతూ మేరు కులస్తుల కోసం ప్రత్యేక ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగిందని, ఇందుకు గాను సహకరించిన లైఫ్ హాస్పిటల్, కృష్ణ కార్డియాక్ సెంటర్, జ్యోతి డెంటల్ హాస్పిటల్ వైద్యులకు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేరు సంఘం సభ్యులు తదితరులు ఉన్నారు. మేరు సంఘ భవనంలో వైద్య శిబిరం అనేటువంటి నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి మేరు కులస్తులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, సద్వినియోగపరచుకోవాలని మేరు పట్టణ శాఖ అధ్యక్షుడు రవినాథ్ గారు ఈ సందర్భంగా తీసుకోవడం జరిగింది. ఎడపల్లిలో పల్స్ పోలియో కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఎడపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని మండల వైద్యాధికారి వినీత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి 3వ తేదీన జాతీయ పోలియో దినోత్సవాన్ని పురస్కరించుకుని మండలంలోని అన్ని గ్రామాలలో కలిపి 29 పోలియో బూత్లు ఏర్పాటు చేశామని, ఒక మొబైల్ వ్యాన్ ఏర్పాటు చేశామన్నారు. పోలియో బూత్కు 4 చొప్పున మొత్తం 120 మంది సిబ్బంది అందుబాటులో ఉంటారన్నారు. మండలం మొత్తంలో 5 సంవత్సరాల పిల్లల సంఖ్య 3225గా గుర్తించామని పేర్కొన్నారు. ఈరోజు పోలియో చుక్కలు వేసుకుని వారికి 4, 5 తేదీలలో ఆరోగ్య శాఖ సిబ్బంది ప్రతి ఇంటికి తిరిగి పోలియో చుక్కలను వేయడం జరుగుతుందని తెలిపారు.
ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో హెచ్ఈఓ రాములు, సూపర్వైజర్లు దేవేందర్, రాజేశ్వర్, భారతి, జీవమ్మ, ఏఎన్ఎంలో ఆశా వర్కర్లు, అంగన్వాడీలు పాల్గొన్నారు. సంబంధించి జాతీయ ప్రోగ్రాం అనేది రాష్ట్ర అధికారుల ఆదేశానుసారము, వైద్య ఆరోగ్య శాఖ నిజామాబాద్ గారి ఆదేశానుసారము ఈ ప్రోగ్రాంను ఎడపల్లి మండలంలో నిర్వహించడం జరుగుతుంది. ఎడపల్లి మండలంలో 3,225 పిల్లల్ని గుర్తించడం జరిగింది. 0 నుంచి 5 సంవత్సరాల పిల్లలు. వీళ్ళందరికీ ఇవాళ ఈరోజు, రేపు, ఎల్లుండి 3 రోజులలో ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే 5వ తారీఖు లోపు వేయించుకోవచ్చు. 2 చుక్కలు వేస్తున్నాము. అలాగే 29 సెంటర్లని, అంటే బూత్లు అంటాం మనము, ఆ బూత్ని కమ్మర్పల్లి మండలంలోని ఉప్లూర్ గ్రామ జిల్లా పరిషత్ పాఠశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. కమ్మర్పల్లి మండలంలోని ఉప్పూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. 1999-2000లో 10వ తరగతి విద్యార్థులు పిల్లలతో హాజరయ్యారు. పూర్వ విద్యార్థులు ఆప్యాయంగా ఒకరినొకరు పలకరించుకున్నారు. ఆనాటి ఉపాధ్యాయులను పూలమాలలు, శాల్వాలతో సన్మానించారు. అనంతరం పిల్లలతో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. మాణిక్ బంజార్ గ్రామంలో మహాలక్ష్మి ఆలయ పునర్నిర్మాణం చేసి నేడు ఘనంగా ప్రారంభించారు. మాక్లూరు మండలంలోని మాణిక్ బంజార్ గ్రామంలో మహాలక్ష్మి ఆలయ పునర్నిర్మాణం వీడీసీ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు వైభవంగా నిర్వహించారు. అనంతరం ఆలయ పెద్దలు మాట్లాడుతూ గ్రామంలో ఇంటింటికి చందా వేసుకుని ఆలయాన్ని పునర్నిర్మించుకున్నామన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు బోనాల పండుగ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పెద్ద ఎత్తున గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ పెద్దలు తుమ్రాజ్, ఆకుల ప్రభు, నర్సగౌడ్, కంటాజీ రాజేశ్వర్, డి నాగన్న, డి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. మాణిక్ బండార్ మహాలక్ష్మి అంటే మా ఇలవేల్పు, మా ఇంటి దేవుడు అంటేనే మహాలక్ష్మీదేవి. చాలా మహిమగల్ల అమ్మవారు. ఈరోజు ఆమెకు బలం వచ్చి ఇంత పెద్ద ఎత్తున మేము గుడి నిర్మాణం చేపట్టడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. విలేజ్ కమిటీ ఆధ్వర్యంలో విలేజ్లో అందరం ప్రతి ఒక్కరము బాధ్యరహితంగా ఈరోజు బుద్ధ స్కంధాలపై వేసి ఈరోజు అందరూ యువకులందరూ అందరూ ప్రతి ఒక్క కులము మతం లేకుండా ప్రతి ఒక్కరూ దీనికి మహాలక్ష్మి టెంపుల్. బంజారాలు ఐక్యంగా అభివృద్ధి చెందాలని డాడీ బంజార్ సంఘం జిల్లా అధ్యక్షుడు రత్నావత్ శంకర్ సూచించారు. ఆదివారం నిజామాబాద్లోని మున్నూరు కాపు కళ్యాణ మండపంలో డాడీ బంజారా జిల్లా కమిటీ సర్వసభ్య సమావేశం ఘనంగా జరిగింది. ఈ సర్వసభ్య సమావేశంలో ముందుగా సేవాలాల్ మరియు జగదాంబ రామారావు మహారాజ్కు పూజలు చేసి ఆ తర్వాత జిల్లా డాడీ బంజారాల కుటుంబాల మధ్య మంచి రిలేషన్తో పాటు ఐక్యతగా ఉండి అన్ని రంగాలతో మిగతా వర్గాల వారితో సమానంగా అభివృద్ధి చెందాలని ఈ సర్వసభ్య సమావేశంలో అధ్యక్షులు రత్నావత్ శంకర్, దియావత్ శంకర్, రత్నావత్ దారాసింగ్, రత్నావత్ వినోద్ కుమార్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆర్ సవాయిరామ్, ఎం రామారావు, ఆర్ సుదర్శన్, డి వెంకటేశ్వరరావు, ఆర్ జగన్ రావు, 10 తాండాల డాడీ బంజారా సోదరులు పాల్గొన్నారు. డొంకేశ్వరం మండలంలోని చుట్టుపక్కల గ్రామాలు నూత్పల్లి, మారంపల్లి, అన్నారం, సిర్పూర్, నికాల్పూర్ మొత్తం గ్రామాలలో 1500 ఎకరాలలో పసుపు పంట పండించడం జరుగుతుంది. డొంకేశ్వర గ్రామంలో 600 ఎకరాల్లో పసుపు పంట పండించడం జరుగుతుంది. ఈ సంవత్సరం పసుపు పంట క్వింటాలకు 1200 నుండి 1300 వరకు పలుకుతుంది. ఇక్కడ పసుపు ఉడికించడానికి మహారాష్ట్ర నుండి వలస కూలీలు 40 నుంచి 50 కుటుంబాలు ఇక్కడికి వచ్చి నివాసం ఉండి పసుపును ఉడికించే పనిలో దమ్ము లెక్కన డబ్బులు తీసుకుంటున్నారు. పసుపు ఉడికించే క్రమంలో అధిక వేడి ఉండడం వలన స్థానికులు ఎవరు ఈ పని చేయడానికి ఇష్టపడడం లేదు. మరియు దానికి అధిక వేడి. ఇక్కడ పసుపు ఉడికించడానికి వచ్చి వలస కూలీలు 3 నుంచి 4 నెలల వరకు వాళ్లకు ఉపాధి దొరుకుతుందని మహారాష్ట్ర కూలీలు తెలిపారు. ఉడికించిన పసుపును కళ్ళలలో ఆడబెట్టి ట్రాక్టర్ సాయంతో ఇక్కడే పాలిష్ చేయడం జరుగుతుంది. ఇలా పాలిష్ చేయడం వలన పసుపుకు మరింత రేటు వచ్చే అవకాశం ఉంటుంది. हम महाराष्ट्र से आए हैं काम करने के लिए. डोनकेश्वर में हमको 40-50 लोग यहाँ पर आए हैं काम करने के लिए. हल्दी उबालने के लिए आए हैं. हल्दी उबालने को इधर बहुत काम लगता है, इसलिए हम महाराष्ट्र से यहाँ. విద్యార్థులు నిర్దిష్ట లక్ష్యాలను నిర్దేశించుకొని ఆత్మవిశ్వాసం, పట్టుదలతో ప్రణాళికాబద్ధంగా చదువుతూ ఉత్తమ ఫలితాలు సాధించాలని దర్పల్లి సిఐ బి భిక్షపతి అన్నారు. సత్యశోధక్ పాఠశాలలో జరిగిన 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ వీడ్కోల సమావేశానికి దర్పల్లి సిఐ భిక్షపతి ముఖ్య అతిథిగా, సిరికొండ ఎస్ఐజి రమేష్, డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి విశిష్ట అతిథులుగా హాజరయ్యారు. సత్యశోధక్ పాఠశాల ప్రిన్సిపాల్ ఆర్ నర్సయ్య సభాధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సిఐ మాట్లాడుతూ పాఠశాల విద్య అనేది మన జీవితంలో కీలకమైనదని,
ప్రపంచాన్ని పరిచయం చేసే ఉన్నత చదువులకు ఇది తొలి మెట్టు లాంటిదన్నారు. విద్యార్థి దశలో నేర్చుకున్న క్రమశిక్షణ, నడవడిక అలవాట్లు జీవిత పర్యంతం కొనసాగిస్తే సమాజంలో మంచి పౌరులుగా ఎదుగుతామన్నారు. పాఠశాల నుండి పోటీ ప్రపంచంలో అడుగెడుతున్న తరుణంలో భవిష్యత్తులో ఎదుర్కొనే ప్రవేశ పరీక్షలకు, పోటీ పరీక్షలకు సన్నద్ధం కావాలని తెలిపారు. సామాజిక మాధ్యమాలు, చెడు వ్యసనాలు, సెల్ఫోన్ల దుర్వినియోగం లాంటి వాటికి దూరంగా ఉండాలని తెలిపారు. గౌరవ అతిథులు స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర ప్రతినిధి కె సాల్మన్ మరియు డిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎం బాలయ్యలు విద్యార్థులకు పబ్లిక్ పరీక్షల గురించి చక్కని అవగాహన కలిగేలా ప్రసంగాలు చేయనుంది. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, పాటలు, నాటికలు, సరదా ఆటలు ఆహుతులను పరవశింపజేశాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు. బెల్లంపల్లి అంబేద్కర్ రడగంబాల బస్తీలో కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిలో వేసిన పోల్స్ కనీలను రెవెన్యూ మున్సిపల్ సిబ్బంది తొలగించింది. రడగంబాల బస్తీలో శనివారం ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. సుమారు 6.5 ఎకరాల భూమి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ప్రోత్సాహంతో కబ్జా గురవుతున్నట్లు సోషల్ మీడియాలో అడ్వకేట్ సంగీత పోస్టు చేయడంతో రచ్చ మొదలైంది. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అడ్వకేట్ సంగీత ఎమ్మెల్యే గడ్డం వినోద్పై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని సోషల్ మీడియాలో హెచ్చరించారు. కాంగ్రెస్ శ్రేణులకు కౌంటర్ ఇస్తూ అడ్వకేట్ సంగీత మాట్లాడారు. తమ ముత్తాతల నుంచి తరతరాలుగా వస్తున్న ఆస్తి కబ్జా గురవుతుందని ఎన్నిసార్లు మొరపెట్టుకున్న రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులు పట్టించుకున్న పాపన పోలేదన్నారు. తమ భూమి ముందు ఉన్న 6 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తూ మా భూమిని కూడా కబ్జా చేయడానికి వచ్చిన వారిని ఎన్నిసార్లు హెచ్చరించినా వారు మాకు రాజకీయ అండదండలున్నాయని అనడంతో ఈరోజు ఎమ్మెల్యే వినోద్ పేరు ప్రస్తావన చేయడం జరిగిందని, ఇన్ని సంవత్సరాలుగా ఉన్న కబ్జా సమస్యని ఎమ్మెల్యే గడ్డం వినోద్ చొరవతో అందులో వేసుకున్న ఫెన్సింగ్ పోల్స్ కన్నీలను ధ్వంసం చేసి ప్రభుత్వ అధీనంలోకి తీసుకున్న రెవెన్యూ మున్సిపల్ అధికారుల పనితనం హర్షణీయమన్నారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు. బెల్లంపల్లి డివిజన్లో ప్రతిష్టాత్మకంగా నేషనల్ ఇమ్యూనైజేషన్ డే సందర్భంగా పల్స్ పోలియో కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి డివిజన్లో డిఎంఎన్హెచ్ఓ ఓ సుబ్బారాయుడు ఆదేశానుసారంగా పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ కార్యక్రమం నిర్వహించారు. బెల్లంపల్లి డివిజన్ పరిధిలో 7 మండలాలలో 0 నుండి 5 సంవత్సరాల 17,765 మంది టార్గెటెడ్ పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేయడానికి 147 సెంటర్స్ ఏర్పాటు చేశారు. బస్టాండ్స్, రైల్వే స్టేషన్స్, ప్రభుత్వ ఆసుపత్రి వంటి ప్రాంతాలలో కేంద్రాలు ఏర్పాటు చేశారు. మెడికల్ ఆఫీసర్స్, సూపర్వైజర్స్, ఏఎన్ఎంలు, ఆశాలు అంగన్వాడీలో విధులు నిర్వహిస్తున్నారు. 4-5 తారీఖులలో మెడికల్ టీం నేరుగా ఇంటింటికి వెళ్లి పల్స్ పోలియో చుక్కలు వేస్తారు. రాష్ట్ర ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీరాజ్, రాష్ట్ర ఇమ్యునైజేషన్ కన్సల్టెంట్ డేవిడ్ దామరా, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ రామమూర్తి పల్స్ పోలియో కేంద్రాలను అర్బన్ హెల్త్ సెంటర్ని పరిశీలించారు. సో ఇక్కడ ఫైండింగ్స్ ఏంటంటే ప్రతి బూత్కు మేము వెళ్ళిన చోట బాగా కవరేజ్ అవుతుంది. వాళ్ళ టార్గెట్స్ ప్రకారమే వాళ్ళు పిల్లల్ని మొబిలైజ్ చేస్తున్నారు. బూత్ డే యాక్టివిటీ కాబట్టి బూత్ డే యాక్టివిటీ ఇవాళ రేపు ఎల్లుండి ఏదైతే హౌస్ టు హౌస్ సర్వే కాకుండా మాకు ట్రాన్సిట్ పాయింట్స్ అని కూడా ఐడెంటిఫై చేస్తాం. ఇవాళ పొద్దున మేము మంచిర్యాల రైల్వే స్టేషన్ వెళ్ళాము, దాని తర్వాత మంచిర్యాల బస్ స్టాండ్ వెళ్ళాము. అక్కడ కూడా ఎంతో వందల. ఇప్పుడు మండలాల వార్తలు చూద్దాం. బాసర మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆదివారం పల్స్ పోలియోను పురస్కరించుకొని బాసర మాజీ సర్పంచ్ రమేష్, మండల బీసీసీల అధ్యక్షుడు జంగం రమేష్ చిన్నారులకు పోలియో చుక్కలను వేశారు. 5 సంవత్సరాలలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. ఆరోగ్య సిబ్బంది, బస్టాండ్, రైల్వే స్టేషన్ రద్దీ ప్రాంతాల్లో ఆరోగ్య సిబ్బంది అందుబాటులో ఉంటారని ప్రయాణికులు, స్థానికులు ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ ఆకాష్, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా రాష్ట్రం అన్ని జిల్లాల్లో పోలియో దినం జరపబడుతుంది. ఇందులో భాగంగా డొంకేశ్వర గ్రామంలో అంగన్వాడీ కేంద్రం, గ్రామ పంచాయతీ కార్యాలయం మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇప్పుడే పుట్టిన పిల్లవాడి నుండి 5 సంవత్సరాల వయసు గల పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేశారు. భారతదేశాన్ని పోలియో రహిత దేశంగా మార్చే కార్యక్రమంలో భాగంగా ఈరోజు పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించారు. పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఈరోజు రెంజల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్థానిక ఎంపీపీ రజనీ కిషోర్, జెడ్పీటీసీ విజయ సంతోష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ రజనీ కిషోర్ మాట్లాడుతూ అప్పుడే పుట్టిన బిడ్డ నుండి 5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ పోలియో చుక్కల మందు వేయించుకోవాలని వారు తెలిపారు. దీని ద్వారా అంగవైకల్యం రాకుండా కాపాడుకోవచ్చన్నారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ వినయ్ కుమార్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం 3 రోజుల వరకు కొనసాగుతుందన్నారు. రెంజల్ మండలంలో 5 సంవత్సరాలలోపు పిల్లలు 4650 ఉన్నారు. 27 బూత్లు, 1 ట్రాన్సిట్, 1 మొబైల్ టీం ఏర్పాటు చేసినట్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ వినయ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సయిస్తా ఫిర్దోస్, ఆరోగ్య విస్తరణ అధికారులు కరిపే రవీందర్, శ్రవణ్ కుమార్ మరియు ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 5 సంవత్సరాల లోపు ప్రతి ఒక్క పిల్లలకు కూడా ఈ పల్స్ పోలియోను వేయించి ఫ్యూచర్లో వాళ్ళకి ఎలాంటి వ్యాధులు రాకుండా నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే 2 చుక్కలు పిల్లల ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోండి. బీర్కూర్ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద పల్స్ పోలియో కేంద్రంలో గల 5 సంవత్సరాలలోపు పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు ప్రారంభించారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు గ్రామాలలో ప్రతి చిన్న పిల్లలకు తల్లిదండ్రులు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీర్కూర్ మండల అధ్యక్షులు బోయిని శంకర్, జిల్లా సీనియర్ నాయకులు బసవరాజ్ పటేల్, గ్రామ అధ్యక్షులు యమరాములు, సనిపు గంగాధర్, చందు, సొసైటీ డైరెక్టర్ బోయిని గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. విప్లవోద్యమ విప్లవ పార్టీల అఖిల భారత ఐక్యత మహాసభలు 3, 4, 5 మార్చి 2024న ఖమ్మం పట్టణంలో జరుగుతుంది. ఈ మహాసభలను జయప్రదం చేయడానికి సిపిఐ ఎంఎల్ ప్రజాపంత నిజామాబాద్ జిల్లా బోధన్ డివిజన్ పరిధి ఎడపల్లి, రెంజల్ మండలాల కమిటీ ఆధ్వర్యంలో జాన్కంపేట్ గ్రామ బస్టాండ్ నుండి 50 మంది రైతులు, కూలీలు, కార్మికులు బయలుదేరడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ ప్రజాపంత రాష్ట్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ నడేందర్ మాట్లాడుతూ విప్లవ పార్టీల ఐక్యత వైపు అడుగులు వేయడం దేశంలో కమ్యూనిస్టు పార్టీలు ఒక పురోగతిని అన్నారు. ఖమ్మంలో 3 విప్లవ పార్టీల ఆల్ ఇండియా మహాసభ జరగబోతుంది. దాంట్లో ముఖ్యంగా సిపిఎంఎల్ ప్రజాపంత పార్టీకి సంబంధించినటువంటి నిజామాబాద్ జిల్లా బోధన్ డివిజన్ కింద ఉన్నటువంటి ఎడపల్లి, రెంజల్ మండల కమిటీలు ఈరోజు జాన్కంపేట నుండి బస్సులో బయలుదేరడం జరిగింది. ఖమ్మంలో జరిగే సిపిఐఎంఎల్ ప్రజాపంత, సిపిఐఎంఎల్ ఆర్ఐ, పిసిసి సిపిఐఎంఎల్ పార్టీల విలీన మహాసభలకు ఆర్మూర్ పట్టణం నుండి ప్రజాపంత నాయకులు భారీగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా సబ్ డివిజన్ కార్యదర్శి కిషన్ మాట్లాడుతూ 3 పార్టీల విలీన మహాసభలకు ఆర్మూర్ డివిజన్ నుంచి పెద్ద ఎత్తున తరలి వెళ్లడం జరుగుతుందన్నారు. 3 పార్టీలు విలీనం చేసి జాతీయ పార్టీగా అవతరించి ఐకమత్యమే మహాబలమని నమ్మి మతోన్మాద ప్రభుత్వాన్ని ఢీకొట్టడానికి ఖమ్మం నడిబొట్టున విప్లవ సంఘాల ఐక్యత మహాసభలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ డివిజన్ నాయకులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీలో గల శ్రీ భక్త హనుమాన్ ఆలయంలో శనివారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు శివరాజ్ మాట్లాడుతూ ప్రతి శనివారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ కాలనీ కమిటీ అధ్యక్షుడు అశోక్, ఆలయ ఉపాధ్యక్షుడు ఎల్టీ కుమార్, కోశాధికారి బొమ్మయ్య, సభ్యులు, కాలనీవాసులు, మహిళలు తదితరులు ఉన్నారు. జిల్లా ఎంపీ అరవింద్కు రెండవసారి బీజేపీ ఎంపీ టికెట్ ప్రకటించడంతో ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ నాయకులు టపాసులు కాల్చి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ 5 సంవత్సరాల కాలంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్న ఎంపీ అరవింద్కు రెండవసారి బీజేపీ టికెట్ ప్రకటించడం హర్షించదగ్గ విషయమని, భారీ మెజార్టీతో జిల్లా ఎంపీగా అరవింద్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మహాలక్ష్మి కాలనీలో గల కమ్యూనిటీ భవనంలో TSN-PDCL తెలంగాణ విద్యుత్ పెన్షనర్స్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడు సుబ్బారావు, గౌరవ అధ్యక్షులు రమేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ స్వామిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి వినయ్ కుమార్ మాట్లాడుతూ విద్యుత్ పెన్షనర్ల సమస్యలను పరిష్కరించడంలో గత ప్రభుత్వాలు విఫలమయ్యారన్న ట్రాన్స్కో CMD ప్రభాకర్ పెన్షనర్లకు పూర్తిగా అన్యాయం చేశారని అన్నారు. అడగలేమని చెప్పే ఉద్దేశంతో మమ్మల్ని మోసగిస్తూ ఉన్నారు. దీని నిమిత్తం మేము ప్రభుత్వానికి రిప్రజెంట్ చేశాము,
అదేవిధంగా మేనేజ్మెంట్కి కూడా రిప్రజెంట్ చేస్తాము. వేచి చూస్తున్నాము, ఎంత ఓపికతో పెద్దలను వేచి చూస్తున్నాము. ఇక కుదరదు అనుకున్నప్పుడు జక్రాన్పల్లి మండలంలోని నూర్సింగ్ తాండాకు చెందిన వివాహిత కేలోత్ సరిత అనుమానాస్పదంగా మృతి చెందిందని స్థానికులు తెలిపారు. ఈ కేసులో భర్త కేలోత్ శ్రీనివాస్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేలోత్ శ్రీనివాస్ తరచూ మద్యం తాగుతూ గొడవపడి చిత్రహింసలు పెట్టేవాడని పోలీసులు తెలిపారు. కాగా భర్త పిడిగుద్దులు గుద్దడంతో మృతి చెందిందని స్థానికులు పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చుక్కల మందుకు చక్కని స్పందన. ఊరూరా వాడవాడన చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేసిన వైద్య సిబ్బంది, ప్రజాప్రతినిధులు, అధికారులు. సిట్టింగ్లకే ఎంపీ పదవులు కట్టబెట్టిన బీజేపీ అధిష్టానం. ఎంపీగా అరవింద్కు టికెట్ రావడంతో నిజామాబాద్ బీజేపీ కార్యాలయంలో ఆర్మూల్లో సంబరాలు. జహీరాబాద్ ఎంపీ అభ్యర్థిగా బీబీ పాటిల్ను ప్రకటన. నేటి సామాజిక పరిస్థితుల్లో బాలికలు, మహిళలు స్వీయ రక్షణ పద్ధతులు నేర్చుకోవాలి. నిజామాబాద్ నగరంలోని గిరిరాజ్ కళాశాల మైదానంలో లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో స్వీయ ఆత్మరక్షణ కార్యక్రమంలో రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి, జిల్లా జడ్జి సునీత కుంచాల, సిపి కల్మేశ్వర్. బాన్స్వాడలో పర్యటించిన మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి. స్థానిక మాతా శిశు ఆసుపత్రిలో చిన్నారులకు చుక్కల మందు వేసిన పోచారం. రెండు రోజుల్లో కప్పలవాగు, పెద్దవాగులో ప్యాకేజ్ 21 అవుట్లెట్ ద్వారా నీళ్లు. వేల్పూర్ నుంచి ఇరిగేషన్ అధికారులకు ఫోన్లో ఆదేశించిన బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. వేల్పూర్లో పల్స్ పోలియో చుక్కలు వేసిన వేముల. పలు వివాహాది శుభకార్యాలకు హాజరు. రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి సమక్షంలో పలువురు కాంగ్రెస్లో చేరిక. పార్టీ కండువా కప్పి బీఆర్ఎస్ నాయకులను కాంగ్రెస్లోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే. ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సుడిగాలి పర్యటన. కన్యకా పరమేశ్వరి ఆలయంలో జరిగిన చండీ యాగంలో పాల్గొన్న ఎమ్మెల్యే. చిన్నారులకు చుక్కల మందు వేయడం వల్ల పోలియో వ్యాధి రాకుండా శాశ్వతంగా రక్షించుకోవచ్చు. కామారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి. వ్యాపారస్తులకు గుడ్ న్యూస్. రాత్రి వేళల్లో సమయం సడలింపు. రానున్న పండగల సందర్భంగా ఇకపై రాత్రి 12 గంటల వరకు వ్యాపారాలు చేసుకోవచ్చన్న సిపి కల్మేశ్వర్. నగరంలోని ఎల్లమ్మగుట్ట ఎల్లమ్మదేవి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో బోనాల పండుగ. పెద్ద ఎత్తున హాజరైన మహిళలు, కాలనీవాసులు. రుద్రూరు మండలంలోని అక్బర్ నగర్లో పులుల హల్చల్. గత కొంతకాలంగా పులి సంచరిస్తుందని అధికారులకు తెలిపినా పట్టించుకోవడం లేదన్న గ్రామస్తులు. తాజాగా పులి దాడిలో మేక మృతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.